అంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా కూడా దానికి వెనకాల ఒక కారణం ఉంటుంది, మనకు కనబడేది ఒకటి ఉంటుంది, దాని వెనకాల ఒకటి ఉంటుంది. ఇక్కడ నాకెవరు అల్లు అర్జున్ దగ్గర కాదు, రేవంత్ రెడ్డి శత్రువు కాదు. ఇంకా నాకు అల్లు అర్జున్ ఎప్పుడు నేను ఒకటేసారి చూశాను, బట్ రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు నాతో పాటు డిబేట్స్లలో కూర్చున్నారు. ఆయనే ఒక పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తే మాలాంటి వాళ్ళం అప్రిషియేట్ చేస్తాం. బట్ ఇక్కడ ఏం జరుగుతున్నదంటే, నువ్వు స్టేట్ తప్పుండగా ఆయనను ఒక క్రిమినల్ లాగా అసెంబ్లీలో అంతసేపు ఇప్పుడు వారు లీగల్ పాయింట్స్ చెప్తారు. ఫార్ములా ఈ రేస్ విషయానికి వచ్చినప్పుడు ఏమో కోర్టులో ఉందన్నాడు, ఇక్కడనేమో మాట్లాడారు, వారు సమాధానం చెప్పాలి దానికి. ఈ కోర్టులో ఉన్నప్పుడు ఇంత నొక్కి 20 నిమిషాల సేపు చర్చ చేయాల్సిన అవసరం కానీ, అదే కేసు గ్రావిటీ బట్టి మాట్లాడుంటే బాగుంటుంది. ఇది జనరల్ గా ఐపీఎస్ లో తీసుకుంటే 304 Part 2 ఇది రావు గారిని అడిగితే మీకు. సార్ ఇప్పుడు మనం దీంతో పాటు ఈ కేసులో సుప్రీంకోర్టుకు వెళ్ళి అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేస్తారనేది ఒక రూమర్ నడుస్తుంది. అది సాధ్యమా కాదని విషయం రఘు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు హైకోర్టు ఆల్రెడీ బెయిల్ ఇచ్చింది. ఆ టాపిక్ మీద సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు, అంత ఎమర్జెన్సీ ఉంది, ఆయనకి ఏవైనా అంత ప్రయారిటీ ఎందుకు ఇచ్చారు, లంచ్ మోషన్ పెట్టి అందులోనే క్వాష్ కోర్టులోనే బెయిల్ తెప్పించుకున్నారు, అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి జైల్లో తేవాలని ప్రయత్నం చేశారు, జైలు నిబంధనలు ఒప్పుకోలేదు కాబట్టి నెక్స్ట్ డే తీసుకొచ్చారు. ఇంతమంది సినీ పరిశ్రమ వాళ్ళందరూ ఇలా ఇంటికి క్యూ కట్టారు, ఆయనకి ఏమైనా కాలిపోయా రకరకాల ఆయన స్టైల్లో మాట్లాడారు. ఒకవేళ అంత చేసినప్పుడు జనరల్గా ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, సెలబ్రిటీ కాబట్టి ఆ కోర్టు వెంటనే జడ్జిమెంట్ ఇచ్చింది, సాధారణ వ్యక్తి కలిగిస్తారంటారా? డెఫినెట్లీ అండి. బిఫోర్ ద కోర్ట్ ఎవ్రీబడి సేమ్. మీరు అడిగినట్లు ప్రొవిజన్ ఉంది. క్వాష్ పిటిషన్ లో వేసిన కోర్టులో వెంటనే బెయిల్ కూడా దాంట్లో చేసుకోవచ్చండి. సెక్షన్ 482 సిఆర్పిసి అండ్ 227 ఆర్టికల్ 227లో హైకోర్ట్ ఈజ్ హ్యావింగ్ ద సూపర్విజరీ పవర్స్, ఇన్హెరిటెన్స్ పవర్స్. So High Court feels if it is necessary, High Court can grant the bail. There are so many Supreme Court judgments and as well as this, even Bandi Sanjay case also like that. సెకండ్ పాయింట్ మీరు అడిగింది, సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు, బెయిల్ క్యాన్సిల్ చేయవచ్చు. కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి, ఇది సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండ్రు, లేదు కాంప్లైంట్ అటెంప్ట్స్ ఉన్నాయి అనే విషయంలో చేయొచ్చు. బెయిల్ అబ్జెక్షన్ చేయాలంటే ఏం చేయాలంటే, బెయిల్ ఇవ్వకుండా కొన్ని రూల్స్ ఉంటాయి. ఈయన పారిపోతాడను, లేదా దేశం నుంచి వెళ్ళిపోతాడను, లేదా సాక్షులను కనుక కంప్లైంట్ ప్రభుత్వం చేస్తాడని ఇవి ఉంటాయి. ఆల్రెడీ కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఈ బెయిల్ని రద్దు చేయాలంటే పోలీసులు ఏ విధంగా ఏ గ్రౌండ్స్లో ముందుకు వెళ్తారు? జనరల్గా ఎనీ కేసెస్ బెయిల్ రద్దు చేయాలన్నప్పుడు ఎవరైతే బెయిల్తో బయటకు వచ్చిన అక్యూజ్డ్ ఉంటాడో, బెయిల్ని ఎంజాయ్ చేస్తున్నాడో, దేర్ మస్ట్ బి ఇంపోజ్ సమ్ కండిషన్స్. ఇక్కడ కండిషన్స్ ఏంటి? మీరు అన్నట్లు దేశం వదిలిపోతారు, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని వయలేట్ చేసినప్పుడు కానీ, తర్వాత ఇన్వెస్టిగేషన్కి డిస్టర్బ్ చేస్తున్నాడు అని పోలీస్ వారు స్టేట్ ఫీల్ అవుతున్నప్పుడు బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి పిటిషన్ ఫైల్ చేయొచ్చు. ఓకే, కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఈ కేసులో ఫస్ట్ అల్లు అర్జున్కి అరెస్ట్ చేశారు, వెంటనే చనిపోయిన రేవతి గారు భర్త ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, నేను కేసును విత్డ్రా చేసుకుంటానని. అంటే విత్డ్రా చేసుకోవడం తరం కాకపోయినా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, నేను టీవీలో చూసి నేను కేసు పెట్టాను, అల్లు అర్జున్ సంబంధం లేదు, ఒకవేళ ఇబ్బంది అయితే నేను కేసు విత్డ్రా చేసుకుంటాను. ఆ గ్రౌండ్ కానీ, లేదా బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తి మీడియాతో మాట్లాడకూడదు, కోర్టు ఎక్కడ కూడా కండిషన్ లేదు, కానీ ఈయన మీడియాలో మీడియాతో ప్రెస్ మీట్ పెట్టి ఇంకా ఇంకా నా క్యారెక్టర్ని తప్పుడుతున్నారని, లేదా ఏసీపీ గారు తప్పు చెప్పారని, ఇటువంటివన్నీ చెప్పడం వల్ల కేసు దర్యాప్తుకి కొంచెం విఘాతం కలుగుతుందంటూ ఈ 2 గ్రౌండ్స్ మీద వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? డెఫినెట్లీ ఉంటుంది. కానీ ఈ కేసులో నేచర్ ఆఫ్ ద ఫస్ట్ నుంచి అందరూ చూస్తున్నారు, స్టేట్ ఒక లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ 3 వింగ్స్ ఉన్నప్పుడు లెజిస్లేచర్ డ్యూటీ మీకు తెలుసు, చట్టాలు తయారు చేస్తున్నాం. ఏ చట్టంలో కూడా వాళ్ళు ఏమంటారు, పక్కన బౌన్సర్స్ కదా, బౌన్సర్స్ ఫాలో కాకూడదు, బౌన్సర్ ప్రొటెక్ట్ ఇవ్వకూడదు. అల్లు అర్జున్ ఇస్ నథింగ్, ఆయన క్వశ్చన్ కాదు ఇక్కడ. ఈవెన్ బౌన్సర్స్ పోలీసు లేకుంటే స్టాంప్ ప్యాడ్లో అల్లు అర్జున్ ప్రాణం కూడా హాని ఉండేది. గైడ్ లైన్స్ లా లేదు, లెజిస్లేచర్ ఎక్కడ పాస్ చేయలేదు, నువ్వు సినిమాకి పోవద్దు, ఇంట్లో కూర్చో, యూ షుడ్ నాట్ మెయింటైన్ ద బౌన్సర్స్, ఇంట్లో కూర్చో, ఎక్కడ లేదు. ఫస్ట్ పాయింట్ అది. జ్యుడిషియరీ ఏం చేయాల్సి వస్తుంది? అన్ఫార్చునేట్ థింగ్, ఆమె చనిపోయింది రేవతి గారు, అది ఆ కాంపెన్సేట్స్ ఎవరు చేయలేని పని. అది ఎవరు ఎన్ని కోట్లు ఇచ్చినా కాంపెన్సేట్ చేయలేరు. ఒక ఆయన 25 lakhs అంటాడు, ఒక మంత్రి గారు 25 crores అంటాడు, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్, డబ్బులు ఇచ్చినా కాంపెన్సేట్ చేయలేము. అది చాలా బాధపడాల్సిన విషయం.
ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దెన్ ఎంటైర్ మ్యాటర్ వెంట ఇన్ టు ద కోర్ట్ పిటిషనర్. ఆ మూమెంట్లో ఆమె భర్త చెప్పినప్పటికి కూడా, ఇది డిసీజ్డ్ భర్త చెప్పినప్పటికి కూడా క్రిమినల్ కేస్ స్టేట్ లెవెల్లోకి వెళ్తుంది, స్టేట్ తీసుకుంటుంది. నేను ఈసారి మర్డర్ చేస్తాను నెక్స్ట్ కాంప్రమైజ్ కాదంటే స్టేట్ నాట్ అగ్రీ. ఇప్పుడు స్టేట్ వర్సెస్ అర్జున్ ఉంది కాబట్టి ఎస్, పీపీ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిప్రజెంటేషన్ స్టేట్. ఈ విషయంలో కోర్టుకు వచ్చినప్పుడు మీరు, మీ పేరు మురళి గారు, ఒకటి గమనించండి, ఇండియాలో నాకు 32 years స్టాండింగ్, సహజంగా ఎంత హీనస్ క్రైమ్ చేసిన వాళ్ళని కానీ, టెర్రరిస్ట్ కానీ, ఫ్రైడే 12 o'clock ఇంటికి వచ్చి 1:30కి సెలబ్రిటీ ఇంటికి వెళ్ళి 2 o'clock మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ట్రాఫిక్లో వర్కింగ్ డే ఫ్రైడే అంటే ఇక్కడ ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ టు జూబ్లీ సల్జన్ ఇంటి మధ్యలో నమాజ్ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ప్రేయర్స్ అవుతుంటాయి. ఆ ఫుల్ ట్రాఫిక్లో తీసుకొచ్చి మళ్ళా 2:30 or 3 o'clockకి మెడికల్ ఎగ్జామినేషన్కి గాంధీ హాస్పిటల్కి పంపించి, పబ్లిక్ హాస్పిటల్కి పంపించి మళ్ళీ 3:30 or 4 o'clock రిమాండ్ చేయడం అనేది ఇంతవరకు ఏ కేసులో నేను చూడలే నా 32 years స్టాండింగ్లో. అంటే నేను ఎందుకు చెప్తున్నా నా గురించి అంటే పబ్లిక్లో ఆశ్చర్యం ఉంది. ఇది అంటే సాధారణంగా మీరు అన్నట్లుగా ఒక రిమాండ్ చేయాలంటే తీసుకొచ్చి కూర్చోబెట్టి రిమాండ్ స్టేట్మెంట్ రిపోర్ట్ రాయించి తర్వాత కోర్టు హాస్పిటల్ పంపించి ప్రొసీజర్ తీసుకొస్తారు ప్రొసీజర్. కానీ ఈ టైంలో ఏమవుతుంటే సార్, టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అది సెలబ్రిటీ ఎక్కువ క్రౌడ్ వస్తుందని వెంటనే రిమైండర్ రెడీ చేసుకున్నారు, రాగానే సంతకం పెట్టి హాస్పిటల్. నో సెలబ్రిటీ. మరి సెలబ్రిటీ అన్నప్పుడు నువ్వు సినిమా చూడాలన్న సెలబ్రిటీకి సినిమా ఛాన్స్ ఇవ్వనప్పుడు క్వశ్చన్ సార్, ఇప్పుడు ఆయన తీసుకొచ్చారు, ఆ ఇష్యూ జరిగింది, అల్లు అర్జున్ రాకబట్టే ఇక్కడ క్రౌడ్ వచ్చింది, వస్తాడనే విషయం ముందు తెలుసు కాబట్టి వచ్చింది, జరిగింది. ఓకే, నెక్స్ట్ డే సార్ చెప్తున్నట్లుగా జూబ్లీస్ ఇంటి నుండి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ హాస్పిటల్ నాంపల్లి కోర్టు టు చంచల్గూడ. ఇది జరిగింది. ఈ జరిగిల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా అదే కాన్వాయ్ ఫాలో అవుతూ ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, జరగలేదు, జరగకూడదు కూడా, జరిగింది అనుకోండి, ఇది బ్యాడ్ ఇన్సిడెంట్, అప్పుడు ఎవరు స్టేట్ రెస్పాన్స్ అవుతుందా? అల్లు అర్జున్ అవుతుంది. సేమ్ సిచ్యువేషన్ హ్యాపెండ్ ఇన్ ద హాల్ సినిమా థియేటర్ ఆల్సో. సేమ్ సిచ్యువేషన్ హ్యాపెండ్. హీ హాజ్ నో మోటివ్, నాట్ ఇంటెన్షన్ లేదు టు ఎఫెక్ట్ టు వన్ పర్సన్ డెత్ కదా. ఇంటెన్షన్ మోటివ్ లేనప్పుడు యాక్సిడెంట్ 20 years నుంచి ఆ సినిమా హాల్కి వెళ్తున్నప్పుడు జరగకూడని సంఘటన జరిగినప్పుడు అందరూ బాధపడుతున్నప్పుడు, ఇంక్లూడింగ్ పోలీస్ దే డిడ్ వెల్ డ్యూటీ ఇన్ దేర్ ఎట్ దట్ టైం. బాగా చేశారు వాళ్ళ డ్యూటీ కూడా. బౌన్సర్స్ అనే ఇష్యూలో బౌన్సర్స్ కి బౌన్సర్స్ డ్యూటీ ఏంది, ఎవడైతే హైర్ చేసుకుంటాడో వాడిని ప్రొటెక్ట్ చేయాలనే ఒక రఫ్ గైడ్ లైన్స్ లేవు ఎక్కడ. వాళ్ళు పోలీసులు నెట్టడం అనేది మైనస్. ఏమైతే సార్, జనరల్ ఈ గ్రూప్ లో సెలబ్రిటీసే కాదు, ఈవెన్ పొలిటికల్ ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఎవరైనా సీఎం వెళ్ళినా కూడా గ్రూప్ లో పబ్లిక్ వచ్చినప్పుడు ఏమైందంటే ప్రొటెక్ట్ చేసే వాళ్ళు కూడా చాలా రకాల డ్యామేజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఇట్లా నెయిల్స్ గుచ్చుకోవటము, ఫోర్స్ చేస్తాము అని చేస్తుంటే వాళ్ళ డ్యూటీ కూడా చాలా రిస్క్ ఉంటుంది. ఇది అన్ఫార్చునేట్ థింగ్, ఎవరు ఊహించండి. పూడ్చలేని నష్టాన్ని ఆ కుటుంబం అనుభవిస్తుంది. ఇప్పుడు పిల్లోడు అక్కడ ఉన్నాడు. ఈ సిచ్యువేషన్ నుంచి దీన్ని ఎందుకు మీడియా వైజ్ చేసి, పొలిటికల్గా చేసి, అసెంబ్లీలో చేసి, పోలీస్ ఆఫీసర్స్ ప్రెస్ మీట్ పెట్టేసి ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసిన అనేది స్టేట్ పబ్లిక్లో ఉన్నది. ఇప్పుడు కోర్టులో ఇట్ ఈస్ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఇన్ దిస్ రిగార్డ్, ఇన్ దిస్ కేస్. నెంబర్ 1 point. సెకండ్ పాయింట్, ఆయనకి ఆ ఫ్యామిలీకి సెక్యూరిటీ లేకుండా పోయింది బికాస్ ఆఫ్ దిస్ అటాక్స్. నథింగ్ బట్ రూలింగ్ పార్టీ, మేబీ రేవంత్ ఆర్ XYZ ఎవరైనా ఉండేయండి, రూలింగ్ పార్టీ అటాక్ చేస్తున్న మీనింగ్ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్ XYZ సినీ ప్రముఖుడు ఉంటాడండి, సెలబ్రిటీ, 500 కోట్లు 1000 కోట్లు 500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిందంటే స్టేట్ ట్యాక్స్ పే చేసినాడు. అసలు ప్రీమియర్ షో పర్మిషన్ ఇచ్చింది ఎవరు? స్టేటే కదా. స్టేట్. ప్రీమియర్ షో పర్మిషన్ ఇచ్చిన తర్వాత ట్యాక్స్ ఇంపోజ్ చేసి ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు ఇన్ దిస్ రిగార్డ్ స్టేట్. సినిమా హాల్ పర్మిషన్ ఇచ్చింది స్టేట్, స్క్రీనింగ్ పర్మిషన్ ఇచ్చింది స్టేట్. అర్జున్ ఒక సెలబ్రిటీ పోకూడదు అనే సెన్సిటివ్ ఇష్యూ అనేది గైడ్ లైన్స్ లేనప్పుడు హ్యాబిచువల్గా వెళ్ళిన దానికి అందరూ బాధపడుతున్నాము. ఫ్యూచర్లో అది దీనివల్ల చాలా స్టాంప్ ప్యాడ్స్ ఆగిపోతాయని. లాస్ట్ 20 yearsలో లాస్ట్ 5 years 50 స్టాంప్ ప్యాడ్స్ తీసుకున్నాం, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు, సో అండ్ సో. సెలబ్రిటీస్ క్రైమ్ ఎఫెక్ట్ ఏందో ఒక 40 తీసుకున్నాము, రికార్డు ఉంది మొత్తం. ఇన్వెస్టిగేషన్ అనేది కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టు పరిధిలో ఉన్నప్పుడు
నీ కిడ్నీ పోయిందా, నీ కాలు పోయిందా, చేయి పోయిందా, నీ ఇంటికి ఎందుకు వస్తారు, చనిపోయిన వాళ్ళకి ఎందుకు పోలేదు, ఈ స్థాయికి తగ్గ డిస్కషన్స్ ఏవైతే అంటే ఆయన వ్యక్తిగతంగా సీఎంకి మంచిగా ఉండొచ్చు, కానీ పబ్లిక్కి గారు సినిమా అభిమానులు అట్లా లేదండి. సినిమా అభిమాని అయినా అడ్వకేట్ అయినా ఎవడైనా ఒకటే ఓటు ఉంటుంది. ఓట్ బ్యాంక్ ఎఫెక్ట్ అవుతుంది అతనికి ఫ్యూచర్లో కమింగ్ ఎలక్షన్స్లో. క్లియర్ డిస్క్రిమినేషన్. నువ్వు లాస్ట్ 5 yearsలో కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకునే యాక్షను ఇవాళ మీకు తెలుసు, అందరికి ప్రజలకు తెలుసు. ఆన్ బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఇవాళ లెజిస్లేటివ్ ఆస్పెక్ట్స్ లీగల్గా సీఎం పోస్ట్లో ఉన్నారు, ఉండకూడదని కాదు, ఉన్నారు. వాళ్ళ కేసెస్లు ఎందుకు ప్రొసీడ్ కావట్లేదు, ఆ బెయిల్స్ ఎందుకు క్యాన్సిల్ చేస్తానికి ఎవరికి ముందుకు రావట్లేదు? ఎవరైనా కానీ సార్ మీద కేసు ఉంటుంది, సార్ సైంటిస్ట్ కావచ్చు, ఇప్పుడు నా మీద కేసు ఏదో కావచ్చు, మా బెయిల్స్ క్యాన్సిల్ చేయనప్పుడు ఈ బెయిల్ క్యాన్సిల్ చేసే అంత అవసరం స్టేట్కి ఎందుకు వచ్చింది? నెంబర్ 1. అంటే ఆయన చేసిన ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది ఏంటంటే ఆ పర్సనల్ క్యారెక్టర్, ఒక ఎవరి ప్రొఫెషన్, మీకు ఎట్లా ఎవరి ప్రొఫెషన్కి వాళ్ళ కస్టమర్స్ కానీ వాళ్ళ ఆ ప్రొఫెషన్ని డెవలప్ చేసే వాళ్ళు సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారండి. పర్సనాలిటీ ఇమేజ్ చేస్తే మనిషి చనిపోయినట్టు లెక్క. అతను రాజకీయ నాయకుడికి ఓటు వేయకపోతే వీడు ఎట్లా చనిపోయినట్టు లెక్కనో, అడ్వకేట్ కేసులు కాకుండా ఎట్లా వాడు వేస్ట్ ఆ ప్రొఫెషన్లో. సినిమా యాక్టర్ని టార్గెట్ చేసి ఆ హత్యకు నువ్వే కారణం అని చెప్పేసి, నీ కిడ్నీ పోయిందా ఏం పోయిందా అన్నింటికి ఎందుకు పోతారు అని చెప్పేసినప్పుడు, పర్సనల్ ఇమేజ్ దెబ్బతింటున్నప్పుడు, నువ్వు చెప్తున్న పోలీసులు చెప్తున్నా నువ్వు వెళ్ళలేదని ఎలిగేషన్ చేసినప్పుడు ఫండమెంటల్ రైట్ రెస్పాన్స్ కావాలి, నాట్ అగెన్స్ట్ ద బెయిల్ కండిషన్. ఆయన హత్య అనలేదు, ఆమె చావుకు కారణం నువ్వు అన్నాడు. దాని అర్థం ఏంటి? 304 ఏంటి? నథింగ్ బట్ కల్పబుల్, ఇది నెగ్లిజెన్సీ, ర్యాషన్ నెగ్లిజెన్సీ. అంటే ఇక్కడ ఒక విషయం సార్, సీఎం గారు ఆ విధంగా పర్సనల్ గా తీసుకోవడం ఎంత తప్పు. సరే ఆయన తీసుకున్నాడు అనుకుందాం, అసెంబ్లీలో చాలా విషయాలు ఉండాల్సింది పోయి ఇది ఒక ఇష్యూని తీసుకొచ్చారు. పబ్లిక్ కి ఇది పెద్ద ఇష్యూ కూడా కాదు, పబ్లిక్ సమస్యలు చాలా ఉన్నాయి. సరే మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు అంటే అన్ని ప్రతిపక్షాలతో పాటు సినిమా పరిశ్రమ అందరూ ఆయన టార్గెట్ చేస్తున్నారనడంతో ఆయన ఆవేదన చేసి మాట్లాడారు. ఆయన జరగాల్సింది చేశారు. కానీ దానికి కౌంటర్గా అర్జున్ పెట్టడం, ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ చెప్పడంతోనే దానికి కౌంటర్ మరొక తప్పదు కదా. ఇప్పుడు మురళీధర్ గారు, ఇప్పుడు మీ మీదనే నేను అబద్ధాలు బయట చెప్పాను, ఇమీడియట్ గా మీరు ఏం చేస్తారు? దాన్ని ఖండిస్తాం. అసెంబ్లీలో ఆయన చెప్పినవి నిజాలా? ఎందుకంటే పోలీసుల వర్షన్ చూసినప్పుడు రేవంత్ రెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం. ఎందుకంటే అతన్ని దగ్గరికే పోనీయలేదు అల్లు అర్జున్ దగ్గరికి పోలీస్ ఆఫీసర్. వీడియోలో కనిపిస్తుంది కదండి ఏమని, నిన్న రిలీజ్ చేసిన వీడియోలో ఏసీపీ డీసీపీ అర్జున్ వెనక్కి పెట్టుకొని తీసుకొస్తున్న వీడియో ఉంది కదా, అది ఉంది. బట్ కూర్చున్న తర్వాత మీరు వెళ్ళిపోండి అని చెప్పడానికి పోయిన్లు. అయితే ఆ వీడియో కూడా త్వరలో రిలీజ్ చేస్తాం అంటే ఒక్క పోతే డీసీపీ పోయి చెప్పిండు, కానీ ఫస్ట్ పోయి ఏసీపీ చెప్పాడు, ఆయన మా వాళ్ళు చెప్పారు, అయినా కూడా వినలేదు. అంటే డ్రమటైజ్ చేసి, అంటే ఒక ముఖ్యమంత్రి అంత డీప్ గా ఒక టార్గెట్ చేసినట్టుగా అబద్ధాలతోని కథ అల్లి ఇదంతా చెప్పడం వల్ల ఆయన అఫెండ్ అయ్యాడు. ఎందుకంటే కోర్టులో ఫస్ట్ మాట ఏమన్నాడు అర్జున్, ఈ కోర్టులో ఉంది కాబట్టి నేను మాట్లాడకూడదు, నా కోర్టు పట్ల గౌరవం ఉంది, కానీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు నేను వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పాడు. కాబట్టి ఆయన ప్రెస్ మీట్ ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. రెండవది, ఆయనకి ఇచ్చిన బెయిల్ లో కూడా మీరు ప్రెస్ మీట్లు పెట్టకూడదని కానీ ఎటువంటి కండిషన్ లేదు. కాకపోతే ఏమన్నారంటే రెగ్యులర్ కోర్టులో మళ్ళీ బెయిల్ తీసుకోండి, ఇది తాత్కాలిక బెయిల్ అని చెప్పారు. అది తాత్కాలిక బెయిల్ అన్నప్పుడు కోర్టులు ఎప్పుడైనా రద్దు చేయొచ్చు, కానీ వీళ్ళెవరు రద్దు చేయడానికి అప్లికేషన్ పెట్టుకున్నట్టు కూడా ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ లేదు. రద్దు చేయాల్సిన అవసరం కూడా లేదు. దీనిలో ఏమున్నది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్, ఆ ఇష్యూ అక్కడితో పులి స్టాప్ అయ్యకుండా సివి ఆనంద్ గారు మరో ప్రెస్ మీట్ పెట్టారు. అవును సార్, సాధారణంగా కొంతమంది ఆఫీసర్లు ఏమంటారంటే ఈయన చెప్పలేదు అంటున్నాడు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి అంత డీప్గా ఏదో ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసినట్లుగా డిస్ప్లే చేసి పెట్టారు ఆయన సివి ఆనంద్ గారు. అలా చేయకుండా ఇగో నువ్వు మాట్లాడావు, నా దగ్గర ఎవిడెన్స్ ఉందని, ఆ ఎవిడెన్స్ డైరెక్ట్గా నేను పంపిస్తే మీడియాలో కాకుండా ప్రజెంటేషన్ కాకుండా డైరెక్ట్ గా ఆయనకే ఎవిడెన్స్ పంపిస్తే ఉంది అంటే ఆ ఇష్యూ జనరల్ కోర్టులో పెట్టాలి, కోర్టులో పెట్టినా బాగుంటుంది. లేదు ఆయన అక్కడితో మాట్లాడడం, ఆయన పులి స్టాప్ పెట్టాలనుకుంటే మీడియాలో చూపించుకుంటే డైరెక్ట్ గా ఆయన పంపించుంటే ఆయన కూడా కామ్ అయ్యేవారేమో అని కొంతమంది ఆఫీసర్లు అంటారు. మీరే ఉంటారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కామ్ క్వశ్చన్, ఈజ్ దేర్ ఎనీ సఫిషియెంట్ ఎవిడెన్స్ ఉంటే దే హ్యావ్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ద కోర్ట్. పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు పోలీస్ జాబ్ ఏంటంటే దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ డ్యూటీ.
బిఫోర్ ద కోర్టుకి సబ్మిట్ చేసేసి ఇతని మీద యాక్షన్ తీసుకోమని చెప్పాలి. కరెక్టే సార్. ఇక్కడ ఈ కేసులో ఫైనల్ పనిష్మెంట్ వస్తుందని ఇంటెన్షన్ ఎక్కడ కనబడట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో వచ్చిన వీడియోని కోర్టులో చూపించాలి. అవును, ఇప్పుడు మీరు అన్నది ఒక పాయింట్ సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇదే విషయం సిపి గారు ఇదే ఎవిడెన్స్ ని కోర్టులో చార్జ్ షీట్ చూపించాలి. దానికి డిఫెన్స్ వాళ్ళు వేరే లైన్ తీసుకుంటారు. ఓకే, కానీ కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది పొలిటీషియన్స్ కి ఇది ఒక పెద్ద హ్యాబిట్ లాగే. ఎందుకంటే ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు సీఎం ఉన్న టైంలో అక్కడ బిఎల్ సంతోష్ గారు నోటు కేసులో అదంతా పక్కాగా వేసుకొచ్చారు. కానీ అది ఆయన మీడియా పెట్టి ఒక లైవ్ పెట్టి జడ్జీలకి, కోర్టులకి అందరికి పెట్టడం వల్ల ఆ కేసు ఏమైందండి? అది ఇప్పుడు రిలవెంట్ కాదు. అయితే ఒకటి నేను రిలవెంట్ కాదు, సేమ్ ఇలాగే జరుగుతున్నాయి కదా. అంటే ఉంటాయి. ఇప్పుడు ఎట్లుంటాయి అంటే ఇప్పుడు పొంగులేటి ఇంటి మీద ఈడీ దాడి చేసింది, బయటకు వచ్చి ఒక మాట మాట్లాడారు, అది అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటాను. ఇక్కడ ఈ ఒక పాయింట్ చెప్తాను నేను. రేవంత్ రెడ్డి ఎక్కువసేపు మాట్లాడిన దానిలో ఆ థియేటర్లకు వెళ్ళి బయటికి పోయిన దాని గురించి ఎక్కువ చెప్పాడు. నేనేమంటున్నా, అది అసలు అఫెన్స్ లో పార్టే కాదుగా. ఇప్పుడు అప్పటికే అఫెన్స్ జరిగిపోయింది, స్టాంపేడ్ అయింది, ఆమె చనిపోయింది. అది ఇప్పుడు ఈయన తీసుకపోవద్దు అనేది ఇప్పుడు కేసులో ఉన్న విచారణ అంశం. అది కాదు, దాని మీద అంత డ్రమటైజ్ చేసి ఇప్పుడు ఆనంద్ గారు, సివి ఆనంద్ గారు ఇప్పుడు రిలీజ్ చేశారు అనుకోండి, ఆఫీసర్లు పోయి చెవులో చెప్పారు, ఆయన పోలేదు, అదేమన్నా కేసులో భాగమా అనేది ఏంటంటే ఆయన ఒక ముందు జాగ్రత్త కోసం మీరు వెళ్ళండి అని చెప్పారు, ఆయన ఫోన్ అన్నాడు, అది అఫెన్సే కాదు. అది తర్వాత పోయింది ఆయనే. దాని మీద ఎందుకు వర్ణిస్తున్నాడు అంటే క్యారెక్టర్ అసాసినేషన్. అల్లు అర్జున్ ని కావాలని చెప్పి ఒక దోషిగా నిలబెట్టడానికి ఎంత నెగ్లిజెన్స్. ఇంకేమంటాడంటే ఈయన కుటుంబాన్ని పరామర్శించాడా, హాస్పిటల్ పోయి పిల్లవాడిని చూశాడా అంటే, ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ అడ్వకేట్ లీగల్ టీం ఆయన చెప్పాడు అల్లు అర్జున్, మా లీగల్ టీము ఇది మనం పోయినట్టయితే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది, అతను కంప్లైనెంట్ కాబట్టి పోవద్దని చెప్తే నేను ఆగాను, వాళ్ళ సాయం చేయాలని మాకున్నా కూడా మేము పోలేని పరిస్థితి ఉన్నది. ఆయన దీంట్లో రీజన్ ఉందండి. అంటే ఇవన్నీ ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ సేమ్ క్రౌడ్, మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఏదైనా కానీ రేవంత్ రెడ్డి అనేవాడు ఈ అన్నెసెసరీ పాయింట్స్ అన్నిటి మీద మాట్లాడాల్సిన అవసరం ఏముంది అసెంబ్లీలో? అవసరమా ఇది? ఆయన పోయిండా పోలేదా అంటే నేను అనేది టార్గెట్ చేస్తున్నాడు. ఇక్కడ ఏమైతుందంటే సినిమా ఇండస్ట్రీలో గ్యాప్ వచ్చింది ఆయనకు. ఒక తెలంగాణ సీఎంగా ఇక్కడ సినిమా పరిశ్రమ అభివృద్ధిని కోరుకుంటాడా, లేకుంటే చంద్రబాబు నాయుడు గురుదక్షిణగా సినిమా పరిశ్రమను వైజాగ్ పంపించాలని చూస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గురువు కాదంటున్నారు కదండి ఆయన అన్న అనకపోయినా తెలంగాణలో ప్రతి వ్యక్తి తెలుసు. ఏదన్నా భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ ఎలక్షన్లలో ఒక్క క్యాండిడేట్ కూడా పెట్టకుండా ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే అది పచ్చ పార్టీ. ఎందుకంటే ఈయనకు ఫేవర్ గానే ఒక్క వ్యక్తిని కూడా పోటీకి పెట్టలేదండి. ఆ సంవత్సరం ఎలక్షన్ లో పోటీ చేయకూడదు అనుకున్నారు కదండి. చేయకూడదని ఎందుకు అనుకున్నాడు? ఒక రాజకీయ పార్టీకి చూసాడు కదా. అది తన ప్రభం చాటుకోవాలనుకున్నాడు. ముందు వాళ్ళు స్టాండ్ అవ్వాలి కదా, అయిన తర్వాత అప్పుడు ఇక్కడ రావాలి కదా. అక్కడ కాలు పెడితే ఏది పోద్దు కదా. స్టాండ్ కావడానికి ఎలక్షన్ ఒక ఫస్ట్ స్టెప్. అది కరెక్ట్. వాళ్ళకున్న పట్టుని ఏరియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాలు పెట్టారు. ఆయన అంటాడా మొన్న ఎలక్షన్ల తర్వాత వచ్చినప్పుడు విజయోత్సాహంతో అక్కడ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏం మాట్లాడాడు? పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం తెలుగుదేశం పార్టీకి. ఒక్క క్యాండిడేట్ ను కూడా నిలబెట్టకుండా ఏ ధైర్యంతో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఉన్నాడనే కదా. అయితే నేను ఇక్కడ ఒక ఫ్రేమ్ లో మనం చూసినప్పుడు అతిగా వ్యవహరించారు ముఖ్యమంత్రి గారు. అసెంబ్లీలో మాట్లాడినా, ఒక నేషనల్ ఛానల్లో ఢిల్లీలో మాట్లాడినా చాలా అతిగా ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడారు. సినిమా వాళ్ళు కొంచెం కించపరిచే మాట్లాడారు ఆయన. అంటే వ్యాపారం కాదు, వర్ణించాడు. బార్డర్ లో ఆయన ఉన్న సైనికుడా లేకుండా కాలు చేయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి అంత కోపం సినీ పరిశ్రమ. అదే నేను చెప్పాను కదా, 1 year నుంచి ఆయన సినీ పరిశ్రమ ఏ మీటింగ్ కు పిలవలేదు. ఎందుకు? ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా వచ్చి కలిసినా అంటే ఒక చిరంజీవి గారు, బాలకృష్ణ గారు తప్ప ఆయన పోయి కలిసిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఆయనకు వాళ్ళకి ఏముందో మనకేం తెలుసు? గ్యాప్ ఎందుకు వచ్చిందని ఆయనే చెప్పాలి. సార్ ఇప్పుడు సినీ పరిశ్రమ అంతా కూడా ఇప్పుడు బెనిఫిషియల్ క్యాన్సిల్ అంటారు. ఎవరు నష్టపోతారు? ఇప్పుడు ఇక్కడ ట్యాక్స్ పోగొట్టుకునేది గవర్నమెంటే కదా. ఇప్పుడు 300 టికెట్కి వచ్చే ట్యాక్స్ ఎంత, 3000 టికెట్కి వచ్చే ట్యాక్స్ ఎంత? అంటే ఇప్పటికే తెలంగాణ బడ్జెట్ అంతా కూడా తిరోగమన దిశలో ఉంది. మొత్తం రియల్ ఎస్టేట్ మాటాష్ అయిపోయింది. ఇక ఒక్కొక్క రంగంలో వచ్చే ఆదాయాన్ని కూడా గండి కొడితే ఎట్లా? ఆయనకే నష్టం కదా. ఇంకొకటి ఇట్లా ఉంటే బిహేవియర్ ఇండస్ట్రీ మళ్ళీ వైజాగ్ పోతుంది, లేకపోతే ఇక్కడ ఒకప్పుడు కంబైన్డ్ ఏపీకి తీసుకురావడానికి అప్పుడున్న ప్రభుత్వాలు కష్టపడి నుంచి ఇక్కడ స్టాండర్డ్ అయింది. ఇక్కడ అయిన తర్వాత నెక్స్ట్ ఏపీకి వెళ్ళాలని చాలా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, తీసుకురావాలని వాళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ కానీ తెలంగాణ గవర్నమెంట్ క్రియేట్ చేస్తే
ఇక్కడున్న ప్రొడ్యూసర్స్ ఒకటి వెళ్ళకూడదని రూలే ఉందా? రూల్ ఏం లేదు. వాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు నెక్స్ట్ ఒక హెల్తీ కాంపిటీషన్ ఉంటది పక్క రాష్ట్రంతో. పరిశ్రమలైనా ఏవైనా మన దగ్గర ఉండాలనుకుంటారు. ఇక్కడ ఈయన చేస్తున్నదంతా ఏంటంటే పరిశ్రమలను ఎల్లగొట్టడానికి కావాల్సిన పరోక్షమైన ఏర్పాట్లన్నీ చేశారు. నా దగ్గర ఏం లేదు, మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి ఖజానా ఖాళీగా ఉంది, నా దగ్గర డబ్బు లేదు అని అంటే వచ్చిన ఇండస్ట్రీస్ కూడా పోయినాయి వెనుకకు. వచ్చేటి కొత్తగా ఏం లేవు, ఈ సంవత్సరం మొత్తంలో ఏం రాలేదు. తర్వాత ఒక్క రోజు కూడా కృష్ణా ట్రిబ్యునల్ దగ్గర పోయి కానీ లేకుంటే కేఆర్ఎంబి దగ్గర పోయి కానీ మా నీళ్లను దోసుకపోతున్నారని ఒక్కనాడు మాట్లాడలేదు. 3 సార్లు శ్రీశైలం ఖాళీ అయింది పోతిరెడ్డిపాడు ద్వారా. అంటే గురుదక్షిణ ఈయన గురువుకు చెల్లిస్తున్నాడు అనేది మాకు అర్థమవుతున్నది. అంటే తెలంగాణ ముఖ్యమంత్రికి తెలంగాణ ఇంట్రెస్ట్ కాకుండా తనను అందలం ఎక్కించి వాళ్ళ పదవిని, ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు వెనక లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కొనసాగుతారా అండి? ఏకనాథ్ షిండేలు రారా? ఎందుకు కొనసాగుతున్నాడు? ఏమో ఆయనకున్న టాలెంట్ ఉండవచ్చు కదా. టాలెంట్ మోడీకి అవసరం లేదు కదా. టాలెంట్ ఎందుకు? వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళకి కావాలి, లేకపోతే గద్దె దించాలి. కాంగ్రెస్ శత్రువు కాబట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రులను పరిపాలన చేయనీయకూడదు. ఇప్పుడు కమల్నాథ్ను మంచి మెజార్టీ ఉన్న కమల్నాథ్ దించేశారు కదా మధ్యప్రదేశ్లో. ఎన్ని రాష్ట్రాలల్లో కూల్చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల వల్ల సినీ పరిశ్రమ నష్టం వస్తుందా? తెలంగాణ మొత్తానికి నష్టం వస్తుంది. తెలంగాణకు నష్టం వస్తుంది, సినీ పరిశ్రమకు నష్టం రాదు. వాళ్ళకు తరలిపోతారు చుట్టుపక్కల. ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ అన్నప్పుడు సినీ పరిశ్రమ గౌరవించింది కేసీఆర్ కూడా సినీ పరిశ్రమను గౌరవించాడు. కానీ ఇప్పుడు ఈ 1 year కాలంలోనే అసలు అంటే మళ్ళీ కలపలేనంత గ్యాప్ అనేది రేవంత్ రెడ్డి క్రియేట్ చేసుకున్నాడు. ఒక ఆడియో ఫంక్షన్ లో అల్లు అర్జున్ తన సీఎం పేరు మర్చిపోకబట్టే ఇదంతా జరుగుతుందని ఇదే విషయం మీద అల్లు అర్జున్ మాకు బాగా సన్నిహితమైన వ్యక్తి తెల్లవారు పోయి కలిసి అడిగాడు, ఇదే నా కారణం అని. నేషనల్ మీడియాలో కూడా అడిగారు. కారణం అది కాదు. ఆ రోజు ఏమైందంటే పేరు మర్చిపోవడం అనేది కాదు. అక్కడ ఆయన ఏమన్నాడంటే, నేను ఆయనను సంబోధించేటప్పుడు గౌరవనీయులు అన్న హానరబుల్ అన్న అది జస్ట్ ఆ పదం కోసం 1 సెకండ్ నేను తడపడాయించాను. ఈ లోపల వెనకాల ఉన్న వ్యక్తులు రేవంత్ రెడ్డి అన్నారు. బట్ అది కాదు, అది నాకు రేవంత్ రెడ్డి పేరు తీసుకోబోతున్నా. రేవంత్ రెడ్డి పేరు తెలియకపోవడం ఏంది అసలు? బట్ నేను తడబడ్డది ఎక్కడ అంటే ఆనరబుల్ గౌరవనీయులైన అనే పదం వాడడానికి నేను కొద్దిగా వెనక ముందాడినా ఉంది అని అన్నాడు. ఆ బిట్టిని తెలుసుకొని కేటీఆర్ గారు ట్విట్టర్ లో కామెంట్ చేయడంతో మొగుడు కొట్టినందుకు కాదు తోటు కూడా నమ్మినందుకు అనేది. అంటే జనరల్ గా ఏమైందంటే స్టేట్ యొక్క ఒమిషన్స్ ని ఏదన్నా ల్యాప్సెస్ ఉంటాయి కదా, వాటిని అపోజిషన్ పార్టీ ఎన్కరేజ్ చేసుకుంటారు. కరెక్టే సార్, కానీ మొగుడు కొట్టినందుకు కాదు తోటకోళ్ళు నవ్విందని ఒక సామెత ఉంది కదా, అది ఎందుకు ఇంప్లిమెంట్ కాదు? అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డికి ఎగ్జాక్ట్లీ కేటీఆర్ గారు స్పందించారు కాబట్టి ఆయన ఇంకా దీన్ని ఎక్కువ చేశాడు. అది తప్పదు. మరి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎటువంటి ల్యాప్సెస్ ఉన్నాయి, స్టేట్ రెస్పాన్సిబిలిటీ, మీరు ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది వస్తుంది. బట్ కేటీఆర్ స్పందించడంలో తప్పులేదు ఆడ. కానీ ఈయన అతిగా వ్యవహరిస్తున్నాడు. ఒకటి నేషనల్ మీడియాలో కానీ లేదా అసెంబ్లీలో కానీ ఆయన వ్యవహరిస్తున్న తీరు కానీ అరెస్ట్ చేసిన పద్ధతి కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా అసహించుకునే విధంగా ఉన్నాయి.